దౌత్య సంబంధాల్లో వినపడే పేరు ట్రాప్. 17 ఏళ్ల అమ్మాయి మీద ఇటువంటి నిందలు వేయడం, నేరారోపణ చేయడం కూడా క్రైమే. కాబట్టి ట్రాప్ కేసు పెట్టినందుకు మరో కేసు పెట్టాలి, వాళ్ళ మీద డిఫమేషన్ అయ్యాలా. ఎందుకంటే 17 ఏళ్ల అమ్మాయి హోంశాఖ దౌత్య సమాచారం ఏమన్నా అడిగిందా, బండి భగీరథ ఏమన్నా ఇచ్చిండా? కాబట్టి ఈ కేసే అప్లై అవ్వదు. దౌత్య సంబంధాలలో మాత్రమే ఒక దేశం యొక్క ఆంతరంగిక భద్రత లేదా భద్రతకు సంబంధించిన సమాచారం ఇతర దేశాలకు చేరవేసినప్పుడు ఇటువంటి అమ్మాయిల్ని ప్రయోగించి దాంట్లో ప్రేమను, సంబంధము, రిలేషన్షిప్ పెట్టుకుని ఆ ఇంటిమసీలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ ఆన్ చేసి ట్రాప్ అన్నారు. ఇక్కడ అనేది సంగప్ప అనుకుంటే అయిపోతుందా? అది బుర్రా బుద్ధి జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎవడాడు ట్రాప్ అని పేరు పెట్టినోడు ఎవడు? ఆ కేసు రిజిస్టర్ చేసిన బుద్ధి లేనివాడు ఎవడు? 17 ఏళ్ల అమ్మాయి మీద ట్రాప్ కేసు పెట్టినారు అంటే అది మూర్ఖత్వం, అజ్ఞానం. కనీసం పోలీసులకి ఏ కేసు పెట్టాలో కూడా తెలియని, ఇంతకన్నా ఏం చెప్పలేను నేను, తెలియనితనం. ఇది ఈ కేసు చెల్లదు. ఇటీవలే బీజేపీ రాజకీయ నాయకులతో మాట్లాడిస్తే వాళ్ళు అంటున్నారు తను అనేసి బయటపడాలి కదా ఫస్ట్, అప్పుడు వచ్చినప్పుడు చూద్దామని కూడా వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. బయటపడడానికి మున్సిపల్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ ఉంది. ఆమె 10th పాస్ అయింది 2025లో. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కి లండన్ పోతుంటే ఇతను ఈ ప్రేమ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం చేసుకుని అవన్నీ మెసేజ్లు ఉన్నాయి, అవన్నీ వాళ్ళు ఇచ్చారు. అవి స్టడీ చేస్తే సరిపోతుంది. ఆ మెసేజ్లో చాలా క్లియర్గా ఉన్నాయి. అతనే నువ్వు వెళ్ళొద్దు అనడం, అతనే ఇష్టపడుతున్నా అనడం, అతనే కిందికి రమ్మనడం, బేస్మెంట్లో అతను ఆ అమ్మాయిని పిలిచి ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేయడం, ఇటువంటివన్నీ. ఆ అమ్మాయి లవ్ అనుకుంది, ఇన్వాల్వ్ అయ్యింది, ప్రొసీడ్ అయింది. కానీ దాంట్లో కూడా అతనికి దురుద్దేశం ఉంది. అపార్ట్మెంట్స్ దగ్గరకు తీసుకెళ్ళాడు. ఆ తర్వాత అనన్య ఫార్మ్స్ దగ్గరికి 31 డిసెంబర్ తీసుకెళ్లాడు. నవంబర్లో ఇంకొక లేక్ వ్యూ సంథింగ్ ఏదో అపార్ట్మెంట్స్ కి తీసుకెళ్లాడు. ఇవన్నీ జరిగినాయి కదా. ఈ జరిగినప్పుడు వాళ్ళ మధ్య జరిగినటువంటి గొడవ కూడా అతను ఫోర్స్ చేయడం, వాటి మీద కూడా వాళ్ళ మధ్య మెసేజ్లు ఉన్నాయి. అవి మీకు దొరకాల్సిన అవసరం లేదు, మేమైతే అడగం. ఎందుకంటే కేసు బలంగా ఉండడమే మాకు కావాలి. మేము అమ్మాయిని కూడా కలవం. ఎందుకంటే ఆ కుటుంబాన్ని కలిసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ అడ్రస్లు, గోప్యతకి భంగం కలిగించాం. ఇక్కడ యువతల వీళ్ళు చాలా పెద్దవాళ్ళు. ఎవరు పడితే వాళ్ళు మీడియా వాళ్ళు పోవడం, వాళ్ళ ఫోటోలు చూపించడం, మాలాంటి సంఘాలమైన ఎగబడిపోవడం, వాళ్ళకి మేమేదో చేస్తామని చెప్పడం అక్కర్లే. చేసేదేదో వాళ్ళని చూపించకుండా, వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా కూడా మనం చేయొచ్చు. జరిగిన ఘటనంతా బయటకు వచ్చేస్తుంది. ఆ బాధితురాలు మైనర్ బాలికకి న్యాయం జరగాలని అడగడానికి కలవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు కలవాలనుకుంటే మేము కలవడానికి సిద్ధమే. కానీ అదే సమయంలో వాళ్ళ ఫోటోలు కానీ ఆ FIR లో పేర్లు, అడ్రస్లు అన్ని ఇష్టం వచ్చినట్టు రాసి పడేశారు. అవన్నీ కూడా చాలా తప్పు. ఈ కేసులో న్యాయ విచారణ జరపాలి, అది గోప్యంగా జరపాలి చట్ట ప్రకారం. కాబట్టి మేమేం కోరుతున్నామంటే బాధితురాలకి న్యాయం చేయండి. దానికోసం ఆమె భద్రతని కూడా ముఖ్యమైన అంశంగా పరిగణలోకి తీసుకొని పనిచేయండి. అందులో కేసులో భాగంగా చట్టం ప్రకారం ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. అది స్టేషన్ బెయిల్ కేసు కాదు. కాబట్టి ఇమీడియట్ గా అరెస్ట్ చేసి ఆ తర్వాత రిమాండ్కి పంపించండి, ఛార్జ్ షీట్ వేయండి, నిష్పక్షపాత విచారణ జరిపి ఛార్జ్ షీట్ వేయండి. బండి సంజయ్ కొడుకు అయితేమి, ఒక అనామకుడి కొడుకు అయితేమి, చట్టం అయితే అందరికీ సమానంగా అప్లై అవుతుంది. ముఖ్యమంత్రికి ఇంట్రెస్ట్ ఉంటే, ముఖ్యమంత్రి గారికి స్నేహితుడైతే అతనికి రూల్స్ రెగ్యులేషన్స్ వర్తించవా? చట్టం అనేది వర్తించదా? ఖచ్చితంగా వర్తిస్తుంది. నోటుకు ఓటుకే మిమ్మల్ని పంపించినటువంటి చరిత్ర కూడా ఒక పార్టీకి ఉంది. కాబట్టి పోలీసులు ఈరోజు ముఖ్యమంత్రి చెప్పాడనో లేదా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రినే మనం చేస్తామా అనుకుంటే మీరెట్లా పోలీస్ అధికారులు అవుతారు? మీరెట్లా హీరోయిన్లు అవుతారు? ఒక్కొక్కరు ఎవరు తక్కువ కాదు. ఇక్కడ పెద్ద పెద్ద గొప్పలు చెప్పి ప్రతిభలు చాటుకునే పోలీసు మహిళా అధికారులు ఉన్నారు, పురుష అధికారులు ఉన్నారు. చట్టం మీకు తెలవదా? నిర్భయ చట్టం ఇక్కడ అమలు కాదా? చట్టం ఇక్కడ అమలు కాదా? దాని ప్రకారం మీరు చేయండి. వ్యక్తి ఎవరైతే ఏమి అంటే పెద్దవాళ్ళు నేరం చేస్తే మూసుకుని కూర్చోవాలా బాధితులు? పెద్దవాళ్ళ కుటుంబాలు, ఆ పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు నేరం చేస్తే ఇక వాళ్ళకి చట్టము వర్తించదు, వాళ్ళకి న్యాయము అవసరం లేదు, వాళ్ళు గుట్టు చెప్పుడు కాకుండా ఉండిపోవాలా? ఇది చాలా అన్యాయం.